ఓం శాంతి. ఈరోజు 12/3/26 మార్చ్ 12వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను సమర్పించేటువంటి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ చదువు సంపాదనకు ఆధారము. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన జరుగుతుంది. ఈ చదువు సంపాదనకు ఆధారము. దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? ఎప్పుడవుతాయి? జవాబు: ఎప్పుడైతే బుద్ధిలో పరమతము లేక మన్మతాల ప్రభావం ఉండదో అప్పుడు బాబా వినిపించేవి ధారణ అవుతాయి. ఏ పిల్లలైతే చెప్పుడు మాటలపై నడుస్తారో వారి బుద్ధిలో ధారణ జరగజాలదు. జ్ఞాన విషయాలను తప్ప ఇంకే ఇతర విషయాలను ఎవరు వినిపించినా వారు శత్రువుల వంటి వారు. అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞాన విషయాలను తప్ప ఇంకే ఇతర విషయాలను ఎవరు వినిపించినా వారు శత్రువుల వంటి వారు. అసత్యమైన విషయాలను వినిపించేవారు ఎంతోమంది ఉన్నారు. కావున చెడు వినవద్దు, చెడు చూడవద్దు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క బాబా శ్రీమతంపైనే నడవాలి. ఈరోజు పాట: మన తీర్థాలు అతీతమైనవి. హమారే తీర్థ న్యారే హే, హమ్ ఇస్ జగ్ కే తారే హే. ఓం శాంతి. ఈ గీతంలో మీరు మీ మహిమను చేసుకున్నట్లుంది. నిజానికి ఎవరి మహిమలను వారు చేసుకోరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చాలా తెలివైన వారుగా ఉన్న భారతవాసులు ఇప్పుడు బుద్ధిహీనులుగా అయిపోయారు. తెలివైన వారు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న కలుగుతుంది. ఇది ఎక్కడా రాయబడలేదు. మీరు గుప్తంగా ఉన్నారు. ఇవెంత అద్భుతమైన విషయాలు. నా ద్వారానే పిల్లలు నన్ను తెలుసుకోగలరు అని బాబా అంటారు. అలాగే మళ్ళీ నా ద్వారా సర్వస్వాన్ని తెలుసుకుంటారు. సృష్టి ఆది మధ్యాంతపు ఆట ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఇంకొక పెద్ద తప్పు చేశారు. నిరాకారుడైన పరంపిత శివ పరమాత్మకు బదులుగా కృష్ణుని పేరును రాసేశారు. మొట్టమొదటి శాస్త్రమని ఏ శ్రీమద్ భగవద్గీతనైతే అంటారో అదే తప్పైంది. కావున మొట్టమొదట భగవంతుడు ఒక్కడైనని నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అని ప్రశ్నించాలి. భారతదేశ ధర్మము ఆది సనాతన దేవతా ధర్మము. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాన్నే కొత్త ధర్మము అంటారు. మొట్టమొదట బ్రాహ్మణులు పిలక రూపంలో ఉంటారు. ఆ తర్వాత దేవతలు ఉంటారు. ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మము. ఆ బ్రాహ్మణులను బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మయే రచిస్తారు. ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. భగవంతుడు అందరికీ తండ్రి, కొత్త ప్రపంచానికి రచయిత. ఇదే ముఖ్యమైన విషయము. భగవంతుడు తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తాడు కదా. కొత్త ప్రపంచంలో కొత్త భారత ఖండం ఉంటుంది. జన్మ కూడా భారతదేశంలోనే తీసుకున్నారు. భారతదేశాన్ని బ్రహ్మ ద్వారా స్వర్గంగా తయారు చేస్తున్నారు. మిమ్మల్ని తనవారిగా చేసుకుని మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. మొదట మీరు శూద్రవర్ణంలో ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దైవీ వర్ణంలోకి వెళ్తారు. ఆ తర్వాత వృద్ధి పొందుతూ ఉంటుంది. ఒక్క ధర్మం నుండి అనేక ధర్మాలు వస్తాయి. ఆ తర్వాత అన్ని ధర్మాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. 3 ముఖ్యమైన శాఖలు వెలువడతాయి. మళ్ళీ వాటి నుండి తమ తమ ఉపశాఖలు విస్తరిస్తాయి. వేర్లు ముఖ్యమైనవి. ఆ తర్వాత ముఖ్యమైనవి 3 శాఖలు. ఆది సనాతన దేవతా ధర్మం కాండంగా ఉంది. ఇప్పుడు క్రింద అందరూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దిల్వాడ మందిరం చాలా బాగా తయారు చేయబడ్డది. అందులో అంతా అర్థం చేయించబడ్డది. పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. కల్పపూర్వం కూడా మీరు ఇక్కడ రాజయోగ తపస్సు చేశారు. ఏ విధంగా క్రీస్తు స్మృతి చిహ్నం క్రిస్టియన్ దేశంలో ఉందో అదేవిధంగా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. కాబట్టి మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
ఇది చాలా సహజమైంది, కానీ దీన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు ఇదంతా ఒక కల్పన, ఎవరెలా కల్పించుకుంటే అలా అని అంటారు. అలాగే మీ చిత్రాలను మొదలైన వాటిని చూసి వాటన్నింటినీ కూడా కల్పనతో తయారు చేశారు అని అంటారు. ఎప్పటి వరకైతే తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు కల్పనగానే భావిస్తారు. నాన్న సాగరుడు ఒక్క బాబాయే కదా, కావున బాబా పరిచయాన్ని ఇవ్వడం ముఖ్యమైన విషయం. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, కల్పపూర్వం కూడా ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. భారతవాసులకే 84 జన్మలుంటాయి. మళ్ళీ సంగమయుగంలో బాబా వచ్చి రాజధానిని స్థాపిస్తారు. పిల్లలైన మీరు బాబా ద్వారా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారో, బుద్ధిలో ఎప్పుడైతే బాగా కూర్చుంటుందో అప్పుడే సంతోషం ఉంటుంది. ఈ చదువు ఉన్నతమైన సంపాదనకు ఆధారము. చదువు ద్వారానే మనుష్యులు బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తుంది. ప్రాప్తి ఎంతో ఉన్నతమైంది. ఇటువంటి ప్రాప్తిని ఇంకెవ్వరూ కలిగించలేరు. గురు గ్రంథంలో మనుష్యుల నుండి దేవతలుగా ఒక్క క్షణంలో అయిపోతారు అని వ్రాయబడి ఉంది. మనుష్య సే దేవత కియే కరత్న లాగేవారని. కానీ మనుష్యుల బుద్ధి పనిచేయదు. తప్పకుండా ఆ దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైంది, కావుననే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు అని అంటారు. దేవతలు సత్యుగంలో ఉండేవారు. వారిని తప్పకుండా భగవంతుడు సంగమయుగంలో రచించి ఉంటారు కదా. ఎలా రచించారు అన్నది ఎవ్వరికీ తెలియదు. గురునానక్ కూడా పరమాత్మను మహిమ చేశాడు. అతడిలా ఇంకెవ్వరూ మహిమ చేయలేదు. కావుననే గ్రంథాన్ని భారతదేశంలో ఉంచుతారు. గురునానక్ కలియుగంలో అవతరిస్తాడు. అతడు ధర్మస్థాపకుడు. రాజ్యం అనేది తర్వాత వస్తుంది. బాబాయే ఈ దేవి దేవత ధర్మాన్ని స్థాపించారు. వాస్తవానికి కొత్త ప్రపంచం బ్రాహ్మణులది అని అనాలి. బ్రాహ్మణులు పిలకగా ఉన్న రాజధాని మాత్రం దేవి దేవతల నుండి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీకోసం రాజధానిని స్థాపించుకుంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మనుషులకేమీ తెలియదు. మొట్టమొదట స్వయానికి తెలిస్తే స్వయం ద్వారా ఇతరులకు కూడా తెలుస్తుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మకు కూడా ఇప్పుడు బాబా ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి తెలియచేసినట్లయితే పిల్లలందరికీ తెలియజేయవలసి ఉంటుంది. ఇతడి తనువు ద్వారా పిల్లలైన మీ అందరికీ అర్థం చేయిస్తారు. ఇవి అనుభవపు విషయాలు. శాస్త్రాల ద్వారా ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేరు. మొత్తం కల్పమంతటిలో ఒకేసారి నేను ఈ విధంగా వచ్చి అర్థం చేయిస్తాను. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపనను చేస్తాను. ఇది 5000 సంవత్సరాల ఆట. మనం 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు. బ్రహ్మ మరియు విష్ణు వీరెవరి పిల్లలు? వీరిరువురు శివుని పిల్లలే. అతడు రచయిత, వీరు రచన. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది పూర్తిగా కొత్త విషయము. ఇది కొత్త విషయం అని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రంలోనూ ఈ విషయాలు ఉండవు. జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే. అతడే గీతా భగవానుడు. భక్తి మార్గంలో శివ జయంతిని కూడా జరుపుకుంటారు. సత్య త్రేతాయుగాల్లో జరుపుకోరు. కావున వారు తప్పకుండా సంగమయుగంలోనే వచ్చి ఉండాలి. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు మరియు ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. అర్థం చేయించే తండ్రికి ఏ మహిమ అయితే ఉంటుందో అది పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవ్వాలి. ప్రేమ సాగర్లుగా, సుఖ సాగర్లుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరితోటి చాలా మధురంగా వ్యవహరించాలి. చేదుగా, పూర్తి విషం వలె ఉన్న మీరు నిర్వికారి బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఈశ్వరుని సంతానంగా తయారవుతున్నారు. వికారాల నుండి నిర్వికారి దేవతలుగా తయారవుతున్నారు. అర్ధకల్పం నుండి మీరు పతితులుగా అవుతూ ఇప్పుడు పూర్తిగా జడ్జడీభూత అవస్థకు పొందారు. చీకిపోయిన బట్టలను తికితే అవి చినిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా జ్ఞానంలో ఉతకగానే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అంటే
దూరం అయిపోతారు బాబా నుండి, కొంతమంది లేదు అలిగుతారు, ఇలా రకరకాలుగా అయిపోతారు. కొన్ని బట్టలు ఎంత మురికిగా ఉన్నాయంటే వాటిని శుభ్రం చేయడానికి ఎంతో సమయం పడుతుంది. వారక్కడ కూడా సాధారణమైన పదవినే పొందుతారు. బాబా ధోబీ అంటే చాకలి, మీరు కూడా వారికి సహాయకులు. ధోబీలు కూడా నెంబర్ వారీగా ఉంటారు, ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ధోబీ బట్టలను సరిగ్గా ఉతకపోతే ఇతడు మంగల్లా ఉన్నాడే అని అంటారు. అంటే చాకలిలాగా లేడు, మంగల్గా ఉన్నాడు అని అంటారు. ఈ మధ్య బట్టలను సరిగ్గా ఉతకడం నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెల్లో బట్టలు చాలా మురికిగా ఉతికేవారు. ఈ కళ కూడా విదేశీయుల నుండే వచ్చింది. విదేశీయులు కొంత గౌరవాన్ని ఇస్తారు, ధనము మొదలైన వాటితో సహాయం చేస్తారు. వీరు చాలా గొప్ప వంశజులు, ఇప్పుడు కిందకు పడిపోయారు అని భావిస్తారు. పడిపోయిన వారిపై జాలి కలుగుతుంది కదా. నేను మిమ్మల్ని ఎంత సుసంపన్నులుగా తయారు చేశాను, మళ్ళీ మాయ మిమ్మల్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది అని బాబా అంటారు. మేము ఒకప్పుడు విజయమాలకు చెందిన వారము, మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఇలా తయారయ్యాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అద్భుతం కదా. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారని మీరు అర్థం చేయించవచ్చు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, మళ్ళీ కింద పడుతూ పడుతూ నరకవాసులుగా కూడా అవ్వవలసి ఉంది. పవిత్రంగా ఈ స్వర్గవాసులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా అంటారు. శివ భగవాను వాచ, నన్నొక్కడినే స్మృతి చేయండి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలన్నీ నాశనమైపోతాయి. కృష్ణుడు ఎత్తుకుపోయాడని, రాణులుగా చేసుకున్నాడని శాస్త్రాల్లో వ్రాశారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, మహారాణులుగా అవుతున్నారు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. నేను కల్పకల్పము మీకు అర్థం చేయించడానికి వస్తానని బాబా చెప్తున్నారు. కావున మొట్టమొదట భగవంతుడు ఒక్కరేనని నిరూపించండి. ఆ తర్వాత గీతా భగవానుడెవరో, రాజ్యోగం ఎవరు నేర్పించారో తెలియచేయండి. భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనం చేసి పాలన చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నవారే దేవతలుగా అవుతారు. ఎవరైతే కల్పపూర్వం వీటిని అర్థం చేసుకున్నారో వారికే ఈ విషయాలు అర్థమవుతాయి. క్షణక్షణము ఏదైతే జరిగిందో అది ఈ సమయం వరకు అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు చాలా పురుషార్థం చెయ్యాలి, ఇంకా మేము ఆ స్థితికి చేరుకోలేదని పిల్లలు కూడా భావిస్తారు. సమయం పడుతుంది. కర్మాతీత స్థితి ఏర్పడినట్లయితే, అందరూ నెంబర్ 1గా పాస్ అయిపోయినట్లయితే యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. అప్పటి వరకు పరస్పరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అక్కడక్కడ యుద్ధాల కొరకు ఏర్పాట్లు చేస్తున్నారని మీకు తెలుసు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరేదైతే దివ్య దృష్టిలో చూశారో వాటన్నింటినీ ఈ కళ్ళ ద్వారా చూస్తారు. వినాశన సాక్షాత్కారాన్ని చూశారు, మళ్ళీ దాన్ని ఈ కళ్ళతోటి చూస్తారు. స్థాపన సాక్షాత్కారాన్ని కూడా పొందాలి, మళ్ళీ దాన్ని ప్రత్యక్షంగా రాజ్యంగా చూస్తారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇది పురాతన తనువు. యోగం ద్వారా ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ పురాతన శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రం పూర్తవుతుంది. మళ్ళీ తప్పకుండా అందరికీ కొత్త శరీరాలు లభిస్తాయి. ఇవి కూడా అర్థం చేసుకునేందుకు చాలా సహజమైన విషయాలు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుందని కూడా అర్థం చేయించవచ్చు. అనేక ధర్మాల వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఆది సనాతన దేవత ధర్మ స్థాపనార్థం బాబా తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇంకెవ్వరూ అలా అవ్వలేరు. మేము శివబాబా సంతానంగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు. శివ జయంతి అనగానే భారతదేశానికి వారసత్వం లభించింది అని అర్థమవుతుంది. శివబాబా వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపించుకున్నారు. మరి తండ్రి వచ్చి ఏం చేశారు? తప్పకుండా స్వర్గ స్థాపన చేసి ఉంటారు కదా. ఏ విధంగా స్థాపన చేశారు, స్థాపన ఎలా జరుగుతుంది అన్నది మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మళ్ళీ సత్యుగంలో వీటన్నింటినీ మర్చిపోతారు. 21 జన్మల వారసత్వాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నామని కూడా మీరు అర్థం చేసుకున్నారు.
ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఇతడు తండ్రి, వీరు పిల్లలు అని అక్కడ కూడా భావిస్తారు. అక్కడ పిల్లలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కానీ నిజానికి ఆ ప్రాలబ్ధం ఇప్పుడు పొందిందే. సత్యమైన సంపాదనను చేసుకుని 21 జన్మలు మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. 84 జన్మలు తీసుకోవాల్సిందే. సతో ప్రధానం నుండి మళ్ళీ సతోలోకి, రజోలోకి, తమోలోకి మీరు వస్తారు. మీరు దీన్ని బాగా స్మృతి చేయడం ద్వారా ఎంతో సంతోషంలో కూడా ఉంటారు. అర్థం చేయించేందుకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారు అనేకులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ముళ్లను పుష్పాలుగా తయారు చేయిస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు. దీని ద్వారా వారసత్వం కూడా అనంతంగా లభిస్తుంది. ఇందులో త్యాగం కూడా అనంతంగా కావాలి. వారసత్వం అనంతం అంటే త్యాగం కూడా అనంతంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మొత్తం ప్రపంచమంతటిని త్యజించాలి. ఎందుకంటే ఈ పురాతన ప్రపంచం ఇక అంతం కానున్నదని మీకు తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున అనంతమైన సన్యాసం చేస్తున్నారు. సన్యాసులది హద్దులోని సన్యాసము, వారిది హఠయోగము. ఇందులో హఠం విషయం ఏమీ ఉండదు. ఇది చదువు. పాఠశాలలో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదవాలి. శివ భగవాను వాచయే కానీ కృష్ణుడిది కాదు. కృష్ణుడు ఎప్పుడూ కొత్త ప్రపంచాన్ని తయారు చేయలేడు. అతడికి స్వర్గస్థాపకుడైన తండ్రి అని అతడిని పిలవరు. అతడిని స్వర్గ యువరాజు అని పిలుస్తారు. ఇవి బాగా అర్థం చేసుకుని ధారణ చేసుకోవలసిన మధురాతి మధురమైన విషయాలు. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడూ చెప్పుడు మాటలపై నడవకూడదు. వ్యాసుడు రాసిన విషయాలపై నడుస్తూ నడుస్తూ దుర్గతిని పొందారు కదా. జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలైనా ఎవరైనా వినిపిస్తే ఇతడు మా శత్రువు అని భావించండి. వారు దుర్గతిలోకి తీసుకువెళ్తారు. ఎప్పుడూ పరమతంపై నడవకూడదు. పరమతంపై నడిచినట్లయితే మరణిస్తారు. అసత్యమైన విషయాలు చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. మీరు బాబా నుండి వినాలి. చెడు వినవద్దు, చెడు చూడవద్దు అని బాబా తెలియజేస్తున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. కావున వారి శ్రీమతంపై నడవాలి. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఇక్కడ బాబా సమానంగా సుఖ సాగర్లుగా, ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. సర్వగుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. 2 చెప్పుడు మాటలను ఎప్పుడూ విశ్వసించకూడదు. పరమతంపై నడవకూడదు. చెడు వినకూడదు, చెడు చూడకూడదు. ఈరోజు వరదానము బాలక్ సో మాలిక్ భవ. నేను అన్న భారాన్ని సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకునే బాలకుల నుండి మాలికులుగా అవ్వకండి. నేను అన్న భారాన్ని సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకునే బాలకుల నుండి మాలికులుగా కండి. ఏ విధమైన నేను అన్న భావం వచ్చినా భారం తలపైకెక్కుతుంది. కానీ మీ అన్ని భారాలను నాకు ఇచ్చేయండి, మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని బాబా ఆఫర్ చేస్తున్నారు. మరి సేవ ఎలా జరుగుతుంది, భాషణ ఎలా చేయాలి, ఇటువంటి ప్రశ్నలు ఎందుకు? మీరు కేవలం నిమిత్తంగా భావించుకొని కనెక్షన్ పవర్ హౌస్తో జోడించి కూర్చోండి. మనస్సును వ్యాకులపరుచుకోనట్లయితే బాప్దాదా అన్నింటినీ స్వతహాగానే చేస్తారు. బాలకుల నుండి యజమానులుగా అవుతాము అని భావించి శ్రేష్టమైన స్టేజ్పై స్థితులై ఉన్నట్లయితే ప్రత్యక్ష ఫలపు అనుభూతిని చేసుకుంటూ ఉంటారు. స్లోగన్: జ్ఞానదానంతో పాటు గుణదానాన్ని చేస్తూ ఉన్నట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది. జ్ఞానదానంతో పాటు గుణదానాన్ని చేస్తూ ఉన్నట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది. అచ్చా, అవ్యక్త సూచనలు. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎటువంటి కఠిన పరిస్థితుల్లోనైనా
కానీ దానిని ఆటగా భావించటం ద్వారా కఠిన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. చాలామంది పిల్లల్లో ధైర్యం ఉంది కనుకనే ఏ విషయంలోనైనా సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యం అయితే ఉంది కానీ నమ్మకం లేదు. నమ్మకస్తుల మాటలు ఇలా ఉండవు. నమ్మకం అన్న మాటకు కల అర్థమే ఏంటి? నమ్మకం అంటే విశ్వాసం అంటే మనసు, వాచ, కర్మణ అన్ని విషయాలలో నిశ్చయ బుద్ధి ఉండటము. వారి నోటి నుండి ఎప్పుడు ధైర్యహీనులుగా తయారు చేసే మాటలు రాజాలవు. కాబట్టి నిశ్చయబుద్ధి మనస, వాచ, కర్మణ అన్ని విషయాల్లో ఉండాలి. ఇదే నమ్మకం అని అంటే. ఇది ఈరోజు బాబా యొక్క మహావాక్యాలు. అచ్చా. ఓం శాంతి.